టీబీ ఉందని తెలిసినా, టీబీ సోకే అవకాశాలున్నాయని తెలిసినా మనసంతా చేదుగా అయిపోతుంది. అలాంటిది తమ కంటి పాపల్ లాంటి పిల్లలకు టీబీ అంటే ఆ మనోవేదనను మాటల్లో చెప్పలేం. అయితే టీబీ వ్యాధిని నివారించడానికి అల్లోపతిలో బీసీజీ టీకా ఉన్నట్లే హోమియో వైద్యంలో ట్యూబర్క్యులినం అనే ఒక చక్కటి ఔషధం మనకు అందుబాటులో ఉంది. టీబీని అడ్డుకునే ట్యూబర్క్యులినం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ, దీన్నే మనం క్షయవ్యాధి అని కూడా పిలుస్తాం. ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినా, మేలు రకం మందులెన్నో అందుబాటులోకి వచ్చినా టీబీ అంటే నేటికి మనలో చాలా మందికి వెన్నులో వణుకే. అంటువ్యాధి కావటం, వంశపారంపర్యంగా కనిపిస్తూ ఉండటం, లేనిపోని నమ్మకాలు ప్రచారంలో ఉండటం వల్ల క్షయవ్యాధి నేటికి మన దగ్గర సామాజిక సమస్యగానే ఉంటోంది. అయితే వ్యాధి వచ్చిన తర్వాత కన్నా వ్యాధి రాకముందే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను వాడుకోవటం ద్వారా టీబీ వంటి మొండి వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతుంది హోమియో వైద్యం. ముఖ్యంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా టీబీ వ్యాధి వస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా నివారణ మార్గంగా ట్యూబర్కులినం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవాలని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. ఏ ఔషధం ఏ లక్షణాలని సృష్టించగలదో ఆరోగ్యవంతుల్లో, అనారోగ్యవంతుల్లో ఆ లక్షణాలు కానీ ఉంటే ఆ ఔషధం ఇస్తే తగ్గిపోతుంది. దీన్ని లా ఆఫ్ సిమిలర్స్ అన్నాడు. శరీర తత్వాన్ని పరిశీలన చేసి ఆ తత్వానికి అనుగుణమైనటువంటి ఔషధాలను ఇవ్వాలి, ఇస్తేనే వ్యాధులు తగ్గుతాయి. దీన్ని మయాజం అని పేరు పెట్టాడు హ్యానిమన్. ఈ ఔషధాలని వాడబోయే ముందు మానవులపై మాత్రమే ప్రయోగాలు చేసి ఔషధ ధర్మాన్ని నిర్ధారించి ఔషధాలను వాడుకోవాలి అని చెప్పినవాడు మొదటగా హ్యానిమన్. దీన్నే ప్రూవింగ్స్ అని పేరు పెట్టాడు. పొటెన్సీ ప్రక్రియ ఆవిష్కరించిన తర్వాత రస విష పాషాణాలు కూడా, అంతేకాదు వ్యాధికి గురైనటువంటి శరీరంలోని ధాతువులు కూడా, స్రవించే విషతుల్యమైనటువంటి స్రావాలను కూడా గొప్ప ఔషధాలుగా మలచడానికి వీలైంది. ఇప్పుడు టీబీ రోగంలో గ్రంథులకి చీము పట్టిందనుకోండి, అలాగే గనేరియా వ్యాధిలో అంగం నుంచి చీము వస్తుంది అనుకోండి, అలాగే ఒంటి మీద కురుపులు వచ్చి ఆ కురుపుల నుంచి రసి కారుతుంది అనుకోండి, ఈ కురుపుల నుంచి వచ్చే రసి నుంచి సొరైనం అనే దాన్ని తయారు చేసి గజ్జికి గొప్ప ఔషధంగా తయారు చేశారు. మామూలుగా గనేరియా వ్యాధి వల్ల వచ్చేటువంటి ఆ చీము పదార్థాన్ని పొటెన్సీగా మార్చి దాన్ని గనేరియా రోగంతో వచ్చేటువంటి అనేక బాధలకి నివారణకు ఉపయోగించడం మొదలుపెట్టారు. అలాగే టీబీ వ్యాధికి గురై గ్రంథులు వాయడం, ఈ ఊపిరితిత్తులు వ్యాధికి గురి కావటం, ఇలాంటి వాటి నుంచి తయారయ్యేటువంటి రసికను ట్యూబర్కులినం అనేటువంటి ఔషధంగా తయారు చేసి అది కూడా వాడడం మొదలుపెట్టారు. వీటన్నిటిని ఏమంటారంటే నోసోడ్స్ అంటారు. నోసోడ్ అనే మాటకి మనం అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం అధునాతన వైద్యంలో వాడేటువంటి టీకాలు ఉండిని వ్యాక్సిన్స్కి సమానమైనటువంటి ఔషధాలు ఇవి. ఇప్పుడు బీసీజీ టీకాలు ఇచ్చినట్టుగా ట్యూబర్కులినం కానీ ఇస్తే మనం శరీరంలో ఉన్నటువంటి బలహీనతల్ని, తద్వారా వచ్చేటువంటి బాధల్ని నివారించవచ్చు. క్షయవ్యాధి సంక్రమించటానికి అవకాశం ఉన్న పిల్లలను మనం తేలికగానే గుర్తించవచ్చు. చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. మాటిమాటికి జలుబు, దగ్గు, విరేచనాల వంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి. ముక్కులు ఎప్పుడూ బిగుసుకుపోయి గాలి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడ దగ్గర గ్రంథులు పెద్దగా ఉబ్బి ఉంటాయి. వీరికి చల్లదనం మూలంగా శ్వాసావయవాల్లో బాధలు పెరుగుతాయి. మానసికంగా చాలా అస్థిమితంగా కనిపిస్తూ ఉంటారు. దుడుకుదనం ఎక్కువ. అందరిపై కోపం చూపిస్తూ ఉంటారు. ఎప్పుడూ మార్పును కోరుతుంటారు. ద్వేషపూరిత స్వభావం చూపిస్తూ ఉంటారు. ఇతరుల వస్తువుల్ని పొగలగొడుతూ ఉంటారు. జంతువులంటే వీరికి భయం. ముఖ్యంగా కుక్కలంటే భయపడుతూ ఉంటారు. బాగానే తింటున్నప్పటికీ అంతగా బరువు పెరగరు. రాత్రిళ్ళు పక్క తడుపుతూ ఉంటారు. పుట్టినప్పుడు వీరికి తల వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. వెన్ను మీద నూగు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ట్యూబర్కులినం పిల్లల్లో కనిపించే ప్రత్యేకమైన లక్షణాలు. హోమియోపతి వైద్యంలో ఔషధాన్ని వ్యాధిపరంగా కాకుండా వ్యక్తిపరంగా ఆలోచించాలి. వ్యక్తిపరంగా ఆలోచించినట్టయితే ముందు చిన్నపిల్లలను పిల్లలను కానీ తీసుకోండి,
హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు, అన్స్టేబుల్, హైపర్ యాక్టివ్, ఒక చోట కుదురుగా ఉండరు, ఎప్పుడు ఇంట్లో ఉండకుండా బయట తిరిగి రావటం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇంట్లో ఉన్న ఎప్పుడు ఏదో పని చిలిపి పనులు చేస్తుంటారు. తర్వాత ఈ పిల్లలకి కుక్కలు ఇట్లాంటివి అంటే అమితంగా భయపడతారు. అందువల్ల హైపర్ యాక్టివ్ చైల్డ్, కుక్కలంటే ఎక్కువగా భయపడుతున్నాను అనుకోండి, ముందుగా ఆలోచించవలసినటువంటి ఔషధం ట్యూబర్కులైన్. తర్వాత చాలా కోపం ఎక్కువ ఈ పిల్లలకి. ఉదయం పూట మరీ చికాకుగా ఉంటారు, నిద్ర లేపకూడదు, వాళ్ళని నిద్ర లేపితే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి మెడలో గ్రంథులు వాచి ఉంటాయి. తర్వాత మాట్లాడితే ఈ జలుబు ఎక్కువ చేస్తుంటుంది, దగ్గు ఎక్కువగా వస్తుంటుంది. తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతుంటారు, గుర్తుపెట్టుకోండి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ట్యూబర్కులైన్. తర్వాత తింటారు, పాపం తిన్నా కానీ కోలుకోరు, ఎప్పుడు సన్నగానే ఉంటారు, బలహీనంగా కనపడతారు, అది ట్యూబర్కులైన్ చైల్డ్. తర్వాత మాటికి విరోచనాలు అవుతుంటాయి, అంటే ఏదో తిన్నది అరగినట్టుగా విరోచనాలు అవుతుంటాయి. ట్యూబర్కులైన్ వ్యాధికి ముఖ్యమైనటువంటి లక్షణం రాత్రిపూట పక్క దడుపుతుంటారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినా పక్క దడుపుతుంటారు. వాళ్ళ కుటుంబ చరిత్ర కానీ ఆలోచిస్తే వాళ్ళ కుటుంబంలో అంతకుముందు పెద్దవాళ్ళంతా టీబీకి గురై ఉంటారు. దీన్ని వారసత్వ రీత్యా వచ్చేటువంటి వ్యాధుల్ని మయాస్మాటిక్ డిసీజెస్ అని పేరు పెడతారు. తర్వాత వీళ్ళకి పాలు ఇస్తే వేడి చేసిన పాలు ఇష్టం ఉండదు, చల్లటి పాలు ఇష్టంగా ఉంటాయి. ఈ చెప్పుకున్న లక్షణాలు కానీ గుర్తించి కానీ వాడినట్టయితే ట్యూబర్కులైన్ ఆ హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది, చిలిపిత పనులన్నీ చేయడం మానేస్తారు. తర్వాత అతనికి ఏమైనా ఊపిరితిత్తు వ్యాధులు ఉన్నా, పక్క తడుపుతున్నా, ఇట్లాంటి బాధలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. అందువల్ల ట్యూబర్కులైన్ మీ ఇంట్లో పసిపిల్లలకు సంబంధించినటువంటి ముఖ్య ఔషధంగా ఉంచుకోదగినటువంటి ఔషధం. ట్యూబర్కులినం కేవలం క్షయవ్యాధికి మాత్రమే కాదు, పిల్లల్లో కనిపించే ఇతరత్రా అనారోగ్య సమస్యలకు సైతం చక్కగా పనిచేస్తుంది. చీటికి మాటికి జలుబు, దగ్గు బాధిస్తున్నప్పుడు, తరచూ జ్వరాలు సోకుతున్నప్పుడు, అస్తమానం చెవిలో చీము కారుతున్నప్పుడు ట్యూబర్కులినం ఔషధాన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అతి చురుకుదనం, చపల చిత్తం, కోపం, మందబుద్ధి, మొండితనం వంటి ప్రవర్తనా లోపాలకు కూడా ట్యూబర్కులినంను ఎంపిక చేసి వాడుకోవాలని చెబుతారు నిపుణులు. ట్యూబర్కులినం ఔషధాన్ని 30 పొటెన్సీలో వారానికి 1 రోజు ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున వాడితే మంచి ఫలితం ఉంటుంది. చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు ఆలివ్ నూనెతో మృదువుగా మర్దన చేయండి. ఆలివ్ నూనెలోని విటమిన్ ఇ చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది.